Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. నేను మీ వంశీ అందరు ఎలా ఉన్నారు? I hope everyone is doing great. ఈ రోజు వీడియో టాపిక్ ఏంటి అని అంటే రీసెంట్ గానే నేను 100cc లో ది బెస్ట్ మైలేజ్ బైక్స్ ఏంటి అని చెప్పి ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో 100 మంది చూసి ఒక 10 మంది కన్నా యూజ్ అవుతారని చెప్పి ఆ వీడియో అయితే చేశాను. బట్ ఆ వీడియోకి మోర్ దెన్ 1000 వ్యూస్ అయితే వచ్చాయి. ఐఎమ్ సో హ్యాపీ. 1000 వ్యూస్ అంటే చాలా తక్కువ నాకు తెలుసు. బట్ నేను అనుకున్నది ఒకటి, సో చూసిన వాళ్ళు ఎక్కువనే చూసారు కాబట్టి ఐఎమ్ హ్యాపీ. వ్యూస్ కోసం అయితే నేను యూట్యూబ్ లో లేను అండ్ మనీ కోసం అయితే అస్సలు లేను. నాకేంటంటే మోటార్ సైకిల్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ కాబట్టి నేను మీకు ఇన్ఫర్మేటివ్ ఉండాలి వీడియోస్, మీకు హెల్ప్ అవ్వాలని చెప్పేసి నేను ఇంత కష్టపడి ఇటు జాబ్ చేస్తూ మరి మీకోసం వీడియోస్ అనేది చేస్తున్నాను. సో దీనికోసం మన ఛానల్లో కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్తో పాటు కూడా షేర్ చేయండి. మనం ఆల్మోస్ట్ 10,000 సబ్స్క్రైబర్స్ కి దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే 5,000 ఆల్రెడీ క్రాస్ అయింది కాబట్టి 10,000 కూడా తొందరలో చేస్తారు అనుకుంటున్నాను. మోర్ దెన్ 2 years అవుతుంది మన ఛానల్ స్టార్ట్ చేసి. సబ్స్క్రైబర్స్ అయితే చాలా తక్కువ ఉన్నారు. సో ఎక్కడైనా కానీ మనం మోటార్ సైకిల్ రివ్యూస్ చేయాలి అంటే సబ్స్క్రైబర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని చూసే మనకి మోటార్ సైకిల్స్ అనేది బయటకి ఇస్తారు. సో అది లేరు కాబట్టి చాలా ప్లేస్ నేను చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేశాను. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ మాత్రం మీరు చూపించే లవ్ అండ్ సపోర్ట్ మాత్రమే. లాస్ట్ వీడియోలో ఒక బ్రదర్ అయితే కామెంట్ చేశాడు 125cc నుంచి 160cc లోపల ది బెస్ట్ మైలేజ్ మోటార్ సైకిల్స్ ఏంటి అని చెప్పేసి. సో మీకోసం ది బెస్ట్ మైలేజ్ మోటార్ సైకిల్స్ అన్ని కూడా రికమెండ్ చేస్తాను. సో రియాలిటీలో ఎంత వస్తుంది, సో రియల్ టైం మైలేజ్, సో కంపెనీ వాళ్ళు చెప్పిన మైలేజ్ అయితే కాదు. సో సిటీలో ఎంత వస్తుంది, అలాగే హైవేలో ఎంత వస్తుంది. ఫస్ట్ అయితే 125cc లో ది బెస్ట్ మైలేజ్ బైక్స్ ఏంటో చెప్తాను. దాని తర్వాత 150, దాని తర్వాత 160 అయితే కంటిన్యూ చేస్తాను. సో ఫస్ట్ 125cc లో టీవీఎస్ రైడర్ చూసుకున్నట్టయితే నేను పర్సనల్ గా చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. మోర్ దెన్ 8 months అయితే కంప్లీట్ అయిపోయింది. నాకైతే రియాలిటీలో నేను నడిపే రైడింగ్ కండిషన్స్ ప్రకారంగా నాకు సిటీలో అరౌండ్ 56 నుంచి 58 kmpl మైలేజ్ అయితే వస్తుంది. అదే మీరు సిటీలో కాకుండా హైవే పైన వెళ్ళినప్పుడు అరౌండ్ ఒక 70-80 స్పీడ్ క్రూజ్ చేస్తా ఉంటే అరౌండ్ 62 నుంచి 65 మధ్యలో మైలేజ్ అయితే వస్తుంది. లేదు మీరు హైవే పైన 40-50 స్పీడ్ మెయింటైన్ చేస్తాము, మేము అంతకన్నా ఎక్కువ వెళ్ళము అనుకుంటే ఇంకొక 3 to 4 kilometers అనేది ఎక్కువ రావచ్చు. 70 లోపల అయితే మైలేజ్ రావచ్చు, 70 కూడా రావచ్చు. అది చెప్పలేము. మీరు నడిపే రైడింగ్ కండిషన్స్ అండ్ మీ మోటార్ సైకిల్ ఎలా మెయింటైన్ ఉంది దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ 125R. ఈ మోటార్ సైకిల్ అనేది మనకు సిటీలో అరౌండ్ ఆన్ అండ్ యావరేజ్ గా చూసుకుంటే 53 నుంచి 56 మైలేజ్ అయితే వస్తుంది. అంతకంటే ఎక్కువ మైలేజ్ అయితే రాదు. సో వచ్చే వాళ్ళకైతే వస్తుంది. నేను దాని నుంచి అయితే మాట్లాడట్లేదు. రియల్ టైంలో ఆన్ అండ్ యావరేజ్ ఎంత వస్తుందో చెప్తున్నాను. అదే ఈ మోటార్ సైకిల్ మనకు హైవే పైన ఒక 70-80 స్పీడ్ క్రూజ్ చేస్తా ఉంటే అరౌండ్ 62 నుంచి 64 మైలేజ్ అయితే రావచ్చు, 65 కూడా రావచ్చు. సో ఇంత మైలేజ్ అయితే వస్తుంది. అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. నెక్స్ట్ మోటార్ సైకిల్ వచ్చేసి మనకు హోండా SP 125. సో ఫ్యామిలీ ఆడియన్స్ అనేది ఈ మోటార్ సైకిల్ ని చాలా ఎక్కువ కన్సిడర్ చేస్తూ ఉంటారు బికాస్ ఆఫ్ స్మూత్ రిఫైన్డ్ ఇంజన్ కోసం అండ్ మైలేజ్ కోసం. సో ఈ మోటార్ సైకిల్ అయితే అరౌండ్ సిటీలో 56 నుంచి 62 kmpl మైలేజ్ అయితే రావచ్చు. అదే మీరు హైవే పైన ఒక 70-80 స్పీడ్ క్రూజ్ చేస్తూ ఉంటే మీకు అరౌండ్ 68-69 వరకు కూడా రావచ్చు. అండ్ హోండాలో మనకి షైన్ 125 కూడా ఉంది విత్ సిమిలర్ ఇంజన్. లిటిల్ బిట్ మనకి ట్యూనింగ్ అండ్ లిటిల్ బిట్ టార్క్ లో మనకి డిఫరెన్స్ అయితే ఉంటుంది. కాబట్టి మనకు మైలేజ్ లో కూడా ఒక 3 to 4 kilometers అని డిఫరెన్స్ ఉండొచ్చు. ఆల్మోస్ట్ సిమిలర్ మైలేజ్ వస్తుంది. నెక్స్ట్ బైక్ అనేది హీరో నుంచి మనకు ది గ్లామర్ OG 125. ఈ బైక్ SP 125 తో కంపేర్ చేసుకుంటే ప్రైస్ లో తక్కువ ఉంది, అలాగే సస్పెన్షన్ కంఫర్ట్ అనేది చాలా బాగుంటది. హీరోలో ఏ మోటార్ సైకిల్ అయినా చూసుకోండి సస్పెన్షన్ ట్యూనింగ్ అనేది చాలా బాగుంటది. అదే మీరు హోండాలో చూసుకుంటే రియర్ సస్పెన్షన్ అనేది ఆల్మోస్ట్ అన్ని బైక్స్ లో కూడా లిటిల్ బిట్ స్టిఫర్ సైడ్ లోనే ఉంటది. దీంట్లో మనకి కంఫర్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటది. బ్యాక్ పెయిన్ అనేది తొందరగా రాదు. ఈ బైక్ యొక్క మైలేజ్ అనేది మనకు సిటీలో అరౌండ్ 59 to 62 kmpl మైలేజ్ అయితే రావచ్చు. హైవేలో మనకి 67 వరకు అయితే ఈజీగా మైలేజ్ వస్తుంది. సో ఓవరాల్ గా నేనైతే ఈ మోటార్ సైకిల్స్ అనేది రికమెండ్ చేస్తాను. పల్సర్ కానీ మిగతా మోటార్ సైకిల్స్ నేను రికమెండ్ చేయను, ఎందుకంటే ఆ మోటార్ సైకిల్స్ అనేది మైలేజ్ చాలా తక్కువ వస్తాయి. నెక్స్ట్ మనం 150cc లో ది బెస్ట్ మైలేజ్ బైక్స్ గురించి మాట్లాడితే నేను ఓన్లీ మీకు 2 మోటార్ సైకిల్స్ అయితే రికమెండ్ చేస్తాను. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి Yamaha FZS version 4 or version 3. సెకండ్ వచ్చేసి మనకు బజాజ్ పల్సర్ 150. N150 అనేది చాలా ప్లేస్ లో డిస్కంటిన్యూ అయిందని చెప్పి చెప్తున్నారు. సో ఆ బైక్ నేను స్కిప్ చేస్తున్నాను. ఓన్లీ ఈ 2 మోటార్ సైకిల్సే. దీంట్లో పల్సర్ 150 తో కంపేర్ చేసుకుంటే Yamaha FZ అనేది కొద్దిగా మైలేజ్ అనేది ఎక్కువ వస్తుంది. ఎందుకంటే దాంట్లో మనకి వెయిట్ అనేది చాలా తక్కువ ఉంటుంది, పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ మైలేజ్ అనేది అక్కడ ఎక్కువ వస్తుంది. సో Yamaha FZ అనేది సిటీలో మనకు 45 నుంచి 52 kmpl మైలేజ్ అయితే చాలా ఈజీగా వస్తుంది. అదే మనం బజాజ్ పల్సర్ అనేది 150 ఈ బైక్ అరౌండ్ సిటీలో మనకి 45 నుంచి 47-48 వరకు అయితే రావచ్చు.
అండ్ హైవే పైన ఈ రెండు మోటార్ సైకిల్స్ కూడా అరౌండ్ 80 స్పీడ్ లో క్రూజ్ చేస్తా ఉంటే మీకు 55 నుంచి 60 కేఎంపీఎల్ లోపలనే వస్తుంది. 60 కేఎంపీఎల్ అయితే రెండు బైక్స్ కూడా దాటవు మనకు. ఆల్రెడీ నేను పల్సర్ వాడుతున్నాను కాబట్టి హైవే పైన అరౌండ్ 57-58 కేఎంపీఎల్ మైలేజ్ వస్తుంది. అది కూడా 80 స్పీడ్ లో మీరు కాన్స్టెంట్ గా క్రూజ్ చేస్తూ ఉంటే. సో ఎఫ్జీ అనేది ఒక 2 నుంచి 3 కిలోమీటర్స్ ఎక్కువ మైలేజ్ అయితే రావచ్చు. సో ఇవే నేను 150 సీసీలో మీకు రికమెండ్ చేసే బైక్స్. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా మనము 160 సీసీ సెగ్మెంట్ లో చూసుకున్నట్టయితే దీంట్లో నేను కొన్ని మోటార్ సైకిల్స్ మీకు రికమెండ్ చేస్తాను. అవి ఏంటి అని అంటే ఫస్ట్ మోటార్ సైకిల్ వచ్చేసి మనకు హోండా నుంచి హోండా యూనికార్న్ ఆర్ SP 160. ఈ రెండు మోటార్ సైకిల్స్ కూడా సేమ్ సిమిలర్ ఇంజన్ తో వస్తుంది. లిటిల్ బిట్ మనకు ట్యూనింగ్ లో డిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ ఈ రెండు మోటార్ సైకిల్స్ కూడా మనకు ఆన్ అండ్ యావరేజ్ గా సిటీలో ఏంటంటే 45 కేఎంపీఎల్ మైలేజ్ అయితే చాలా ఈజీగా వస్తుంది. అదే మీరు హైవేలో ఒక 80 అలాగే 70 స్పీడ్ మధ్యలో క్రూజ్ చేస్తూ ఉంటే మీకు 52 నుంచి 55 కేఎంపీఎల్ మధ్యలో మైలేజ్ వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ టీవీఎస్ నుంచి ఒక మోటార్ సైకిల్ అయితే ఉంది. అదే టీవీఎస్ అపాచీ RTR 160 2V. ఈ మోటార్ సైకిల్ అనేది మనకు 2 వాల్వ్ ఇంజన్ తో వస్తుంది కాబట్టి కొద్దిగా మనకు 4V తో కంపేర్ చేస్తే బెటర్ మైలేజ్ ఉంటుంది. లైక్ సిటీలో ఏంటంటే మీకు అరౌండ్ 42 నుంచి 46 కేఎంపీఎల్ మైలేజ్ అయితే రావచ్చు. అదే హైవే పైన అరౌండ్ ఒక 52 కేఎంపీఎల్ మైలేజ్ అయితే చాలా ఈజీగా అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ హీరో నుంచి ఎక్స్ట్రీమ్ 160R 2V గురించి చెప్తున్నాను. 4V అయితే కన్సిడర్ చేయను, ఎందుకంటే 4V అనేది మైలేజ్ అనేది చాలా తక్కువ వస్తుంది. సో ఇది కూడా ఆల్మోస్ట్ సిమిలర్ మనకి 42 నుంచి 45 మైలేజ్ అయితే రావచ్చు. అదే మీరు హైవే పైన ఎక్కితే అరౌండ్ 52-54 మైలేజ్ అయితే రావచ్చు. ఈ సెగ్మెంట్ లో మీకు లాస్ట్ అండ్ ఫైనల్ లో ఒక మోటార్ సైకిల్ అయితే రికమెండ్ చేస్తున్నాను. ఇది ఏంటంటే బజాజ్ నుంచి పల్సర్ N160. అది కూడా మనకు సింగిల్ సీట్ వేరియంట్ రీసెంట్ గా లాంచ్ చేశారు. సో ఈ మోటార్ సైకిల్ లో ఏంటంటే మనకు ఆయిల్ కూలర్ రిమూవ్ చేశారు, అలాగే కొద్దిగా పవర్ అనేది తగ్గించారు కాబట్టి ఇది కొద్దిగా మైలేజ్ అనేది బెటర్ గా రావచ్చు కంపేరింగ్ టు టాప్ మోడల్. సో దీని యొక్క ఆన్ అండ్ యావరేజ్ మైలేజ్ వచ్చేసి మనకు 43 కేఎంపీఎల్ అయితే సిటీలో వస్తుంది. అదే మీరు హైవే పైన ఎక్కితే అరౌండ్ 50 నుంచి 52 కేఎంపీఎల్ మైలేజ్ అయితే ఈజీగా రావచ్చు. ఇవే నేను 160 సీసీలో మీకు రికమెండ్ చేసే మోటార్ సైకిల్స్. ఫైనల్లీ ఇవైతే 125 సీసీ నుంచి 160 సీసీ మధ్యలో ఉన్న బెస్ట్ మైలేజ్ మోటార్ సైకిల్స్. మరి ఇన్ని మోటార్ సైకిల్స్ చెప్పాను, మీకు కూడా చాలా కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది మరి ఏ మోటార్ సైకిల్ తీసుకోవాలని చెప్పి. సో ఇప్పుడు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 125 సీసీలో టీవీఎస్ రైడర్ ఎవరైనా కన్సిడర్ చేద్దాం అనుకుంటే మీకు మంచి పవర్ కావాలి, టెక్నాలజీ కావాలి, ఫీచర్స్ కావాలి, అలాగే మైలేజ్ కావాలి, అలాగే మీకు కొద్దిగా లిటిల్ బిట్ ఫ్యామిలీకి యూజ్ అవ్వాలి, కొద్దిగా మేము కాలేజ్ గోయింగ్ స్టూడెంట్ అనుకుంటే మీరు రైడర్ అయితే కన్సిడర్ చేయవచ్చు. హీరో ఎక్స్ట్రీమ్ 125R ఎవరైతే 125 సీసీలో ది బెస్ట్ లుకింగ్ మోటార్ సైకిల్ అయితే చూస్తున్నారు, మంచి టైర్స్, మంచి బ్రేక్స్, అలాగే చూడడానికి చాలా బాగుండాలి మోటార్ సైకిల్, ఫ్యామిలీ యూసేజ్ కోసం అయితే అస్సలు కాదు, సోలో యూసేజ్ కోసం తీసుకుంటున్నాను అనుకుంటే ఎక్స్ట్రీమ్ 125R అయితే తీసుకోండి. లేదు మేము కొద్దిగా ఫ్యామిలీకి ఎక్కువ యూజ్ చేస్తాము, మాకు స్మూత్ అండ్ రిలయబుల్ ఇంజన్ కావాలి, మైలేజ్ కూడా కొంచెం మంచిగా రావాలి, సర్వీస్ నెట్వర్క్ బాగుండాలి అనుకుంటే మీరు హోండా SP 125 లేదా షైన్ 125 అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. హీరో గ్లామర్ OG 125 ఎవరికైతే హీరో నుంచి ఒక మంచి మోటార్ సైకిల్ కావాలి, లాంగ్ టర్మ్ కి వాడుకుంటాము, మంచి సర్వీస్ నెట్వర్క్ కావాలి, మంచి మైలేజ్ తో పాటు ఫ్యామిలీ కంఫర్ట్ బాగుండాలి, మెయిన్ సస్పెన్షన్ అనేది చాలా బాగుండాలి అనుకుంటే ఈ మోటార్ సైకిల్ అయితే మీరు కన్సిడర్ చేయవచ్చు. సో 150 సీసీలో రెండు మోటార్ సైకిల్స్ అయితే ఉన్నాయి, ఎఫ్జీ అండ్ అలాగే పల్సర్ 150. ఎఫ్జీ అనేది నేను ఎవరికి రికమెండ్ చేస్తానంటే ఎవరికైతే కొద్దిగా లాంగ్ టర్మ్ కి ఇంజన్ కావాలి, బిల్డ్ క్వాలిటీ అనేది పెద్ద మ్యాటర్ కాదు, సో అమౌంట్ కొద్దిగా ఎక్కువ ఉన్నా పర్లేదు, మాకు మంచి రిలయబుల్ అండ్ స్మూత్ ఇంజన్ కావాలి, మైలేజ్ కొంచెం ఎక్కువ కావాలి, ఫ్యామిలీ కంఫర్ట్ అంతా లేకున్నా పర్లేదు, కొద్దిగా లుక్స్ బాగుండాలి అనుకుంటే మీరు ఆ మోటార్ సైకిల్ అయితే తీసుకోవచ్చు. లేదు మాకు ఫ్యామిలీ యూసేజ్ ఎక్కువ ఉంది, కొద్దిగా బిల్డ్ క్వాలిటీ మంచిగా కావాలి, సర్వీస్ నెట్వర్క్ మంచిగా ఉండాలి, మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉండాలి, అలాగే మేము నడుపుతున్నప్పుడు ఆ రియల్ పల్సర్ ఒక ఫీల్ అనేది మేము ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మీరు పల్సర్ 150 అయితే తీసుకోవచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్ గా 160 సీసీలో చూసుకుంటే కొన్ని బైక్స్ అని చెప్పాను కదా, దాంట్లో ఫస్ట్ యూనికార్న్ అనేది ప్యూర్లీ ఫ్యామిలీ బైక్. ఎవరైతే ఫ్యామిలీ కోసం ఒక మంచి బైక్ చూద్దాం అనుకుంటున్నారో, డీసెంట్ మైలేజ్ తో పాటు మంచి ఇంజన్, మంచి బిల్డ్ క్వాలిటీ కోసం చూస్తున్నారో వాళ్ళు యూనికార్న్ అయితే తీసుకో. యూనికార్న్ వద్దు, సేమ్ సిమిలర్ ఇంజన్ తో పాటు కొద్దిగా స్పోర్టీ నేచర్ ఉండాలి, చూడడానికి కొద్దిగా బాగుండాలి అనుకుంటే మీరు SP 160 అయితే కన్సిడర్ చేయొచ్చు. సేమ్ ఇంజన్ తో వస్తుంది, ఫ్యామిలీ కంఫర్ట్ కూడా బాగుంటది, కానీ లుక్స్ అనేది టోటల్లీ డిఫరెంట్ ఉంటాయి రెండు మోటార్ సైకిల్స్. అండ్ నెక్స్ట్ మాకు టీవీఎస్ నుంచి మోటార్ సైకిల్ కావాలి, అది కూడా మేము ఎప్పటి నుంచో అపాచీకి ఫ్యాన్ ఉన్నాం, ఓన్లీ ఫ్యాన్ బాయ్స్ కోసమే అపాచీ 160 2V అనేది, లేకపోతే నేను రికమెండ్ చేయను మోటార్ సైకిల్. మైలేజ్ బాగానే వస్తుంది, బట్ దాంట్లో మనకి చాలా వేరియంట్స్ అనేవి ఉన్నాయి, మీకు నచ్చిన వేరియంట్ అయితే తీసుకోవచ్చు. కానీ అది ఏంటంటే కొద్దిగా వైబ్రేషన్స్ అనేది ఎక్కువ ఉంటాయి. సో మెయిన్ ఆ లుక్ అనేది నచ్చి ఎప్పటి నుంచో మేము మోటార్ సైకిల్ కొనాలనుకుంటున్నాం అనుకుంటే మీరు తీసుకోవచ్చు. లేదు అంటే హీరో నుంచి మనకు ఎక్స్ట్రీమ్ 160R 2V ఉంది. ఈ 2V అనేది ఏంటంటే మనకు 160 సీసీ సెగ్మెంట్ లోనే సో చాలా తక్కువ ప్రైస్ లో వస్తుంది. అండ్ ఈ మోటార్ సైకిల్ కూడా మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ ఫైనల్లీ పల్సర్ N160 రీసెంట్ గానే మనకు సింగిల్ సిటీ వేరియంట్ తో అయితే లాంచ్ చేశారు. దీంట్లో టాప్ మోడల్ తో కంపేర్ చేసుకుంటే చాలా ఫీచర్స్ అనేది తక్కువ ఉన్నాయి.
ఈ బైక్ అయితే నేను లిటిల్ గా రికమెండ్ అయితే చేయను. మైలేజ్ పరంగా చూసుకుంటే ఓకే, కొంచెం తక్కువ బడ్జెట్ లో కావాలనుకుంటే, లేదంటే ఈ బైక్ అయితే స్కిప్ చేసేయండి. కొంచెం ఫ్యామిలీకి బెటర్ ఉంటది. కానీ ఈ మోటార్ సైకిల్ లో ఏవైతే మనకు ఆ ప్రైస్ కి వాళ్ళు ఆఫర్ చేసిన ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి అంత వర్త్ అయితే కావు. బెటర్ ఒక 10,000 to 12,000 ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే మీకు N160 టాప్ వేరియంట్ అయితే వస్తుంది. బెటర్ అది తీసుకోండి. దాంట్లో చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. దీంట్లో మనకి చాలా ఫీచర్స్ అనేది కాంప్రమైజ్ అయిన తర్వాతనే ఈ ప్రైస్ కి తీసుకొచ్చారు. సో ఇవే ఫైనల్ గా నేను 125cc నుంచి 160cc లో ది బెస్ట్ మైలేజ్ బైక్స్ ఎవరికి ఏది తీసుకోవాలో అర్థమైంది అనుకుంటా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. ఫైనల్లీ దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. అంటే టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.